సపోర్ట్ చేసే చంద్ర ఈసారి భార్యలకు సపోర్ట్ చేయబోతున్నాడు. నేనైతే స్కిట్ చూడడానికి ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నా. అయితే పిలిచేద్దామా చమ్మక్ చంద్ర అండ్ టీమ్ ని. Lady detective, అమ్మో యమ యాక్టివ్. Lady detective, అమ్మో యమ యాక్టివ్. ఈ లోకానికి ఒక ఆడదే స్టార్ మహిళ, ఒక ఆడదే మహాలక్ష్మి, ఒక ఆడదే మనసు మమత. ఒక ఆడదాని గురించి ఇంత చెప్పిన తర్వాత కూడా ఒక మగవాడికి ఆడదాని గురించి మాట్లాడే అర్హతే లేదు. ఆడదాని గురించి మాట్లాడే అర్హత ఉందని ఏమైనా మగాడు అనుకున్నాడు అనుకో, వాడంత మూర్ఖుడు ఎవరు. ఆడదానికి అన్యాయం జరుగుతున్నప్పుడే అనుకున్నాను నేను లేడీ డిటెక్టివ్ అవ్వాలని. అయ్యాను కూడా. నా దెబ్బతో మా ఆడజాతి గౌరవాన్ని మేల్కొలుపుతా. వేర్ ఇస్ మై సిస్టర్స్? సిస్టర్స్ 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 సిస్టర్. అర్ధరాత్రి పూట డోర్లు కొట్టి మరీ లేపుతారు. ఎవరు మేడం మీరు? నా గెటప్ చూస్తే తెలియట్లేదా? ఇది గెటప్ టీమ్ కాదుగా, తెలుసుకోనికే. నాకు ఒక మగాడి దగ్గర నచ్చందే ఈ సటైర్. ఏరా మీకు రిటైర్మెంట్ అయిపోయినా కూడా సటైర్ లేయడం మానరా మీరు? ఈ సటైర్ కి రిటైర్మెంట్ నేను ఇస్తాను. సెటైర్లు కాదు, ఇంతకు మీరు ఎవరు? లేడీ డిటెక్టివ్ అమ్మో యమ యాక్టివ్. లేడీ డిటెక్టివ్ హేమమాలిని. నేను ఎగ్జిక్యూటివ్ జయమాలిని. ఈ అర్ధరాత్రి పూట ఈ పనికిమాలిన డిస్కషన్ ఏంటి? పక్కాడ దాని మీద నువ్వు ఇన్ని సెటైర్లు వేస్తున్నావు అంటే పక్కనే ఉన్న నీ పెళ్ళ మీద నువ్వు ఎన్ని సెటైర్లు వేస్తున్నావు అర్థమైందిరా బక్కోడా. అందుకేరా మా ఆడవాళ్ళని మేలు కొలిపి మీ మగ జాతిని మట్టి కలుపుతాండ్రా. సిస్టర్స్ ఇట్రండి, సిస్టర్స్ సిస్టర్స్ ఇట్రండి. నువ్వు కూడా నా సిస్టర్ ఇట్రా. మా పిల్లలని ఎక్కడ తీసుకెళ్తారు మేడం? మేలు కొల్పడానికి. ఆల్రెడీ నిద్రలో ఉన్న వాళ్ళని మేలు కొలిపించి చాలు, ఇంకా కొత్తగా ఏం మేలు కొలుపుతారు? ఫస్ట్ టైం ఒక ఆడదాని కళ్ళల్లో మెరుపు చూస్తున్నాను. కాల్ చేస్తావేంటి? ఈ మగ బల్పేరా నాకు నచ్చనిది. పక్కన మీద ఉన్న పిల్లని తీసుకొని పక్కన కూకోబెట్టుకుంది. ఏంది భయ్యా ఇది? సిస్టర్స్ నాటి నుంచి నేటి వరకు ఒక ఆడది మగాడి కాలు కింద ఇలా నలిగిపోతుంది. కాలు దగ్గర పెట్టుకో పనికిమాలిన దాన్ని. మగాడు ఎందులో ఎక్కువ, ఆడది ఎందులో తక్కువ సిస్టర్స్. అందుకే సిస్టర్స్ మేలుకోండి, సిస్టర్స్ మేలుకోండి. ఎంత ఆడవాళ్ళు మేలుకొల్పాలంటే మాత్రం మరీ ఎంత నీళ్ళు కొట్టాలా మేడం? మా ఆడవాళ్ళు మీ మగాళ్ళ మత్తులో నిద్రపోతున్నారా? ఆ మాత్రం నీళ్ళు కొట్టకపోతే మా ఆడవాళ్ళు మేలుకోర్రా? అర్ధరాత్రి భజన లేదు మేడం. పొద్దున్నే ఆఫీస్కి పోవాలి, మీకు దండం పెడతా. పిల్లల్ని పంపించాలి మేడం. ఇక్కడ ఆడదాని జీవితం అరిటాకులు అయిపోతుంటే నీకు ఆఫీస్ కావాలరా ఆమ్ద ముఖం. నాకు ఒక మగాడు ఆడదాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు తెలుసా సిస్టర్? పెళ్లి చేసుకుని మోసం చేస్తాడు, తన బానిసం చేసుకుంటాడు. బానిసం చేసుకున్న తర్వాత తల్లించేస్తాడు, మళ్ళీ తల్లించేస్తాడు అని వాడే చేస్తాడు. ఎక్కడి సిస్టర్స్? అందుకే సిస్టర్స్ మేలుకోండి, సిస్టర్స్ మేలుకోండి. పెళ్ళాన్ని తల్లించేయకపోతే పెళ్ళాన్ని పక్కన కూర్చొని పిడికలు చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి. అరే అన్ని నేనే మాట్లాడాలా? నువ్వేం మాట్లాడవా? ఏం మాట్లాడాలి? ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా అని బంగ్లా పైన పడుకున్నా. బంగ్లా పైన వాళ్ళు తీసుకొచ్చి బజార్లో పెట్టింది. ఇంకేం మాట్లాడతావు? పిల్లలు మేలుకొల్పించాలి మేడం. పంపించండి మేడం, తెల్లారిపోయేటట్టు ఉంది. మీ మగవాడి చేతిలో ఆడదాని జీవితం ఎప్పుడో తెల్లారిపోయిందిరా. కొత్తగా తెల్లారేది ఏముందిరా బక్కోడా? సిస్టర్స్ ఈ మగాలు నమ్మక ద్రోవులు సిస్టర్. వాళ్ళకైతే తీవ్రవాదులేం కాదు. ఆడవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో మాట్లాడేవాడిని ఏమంటారు తెలుసా? ఏమంటారు? ఆడం కూడా అంటారు. అరే నిన్నేరా. సిస్టర్స్ ఈ మగాళ్ళందరూ నమ్మక ద్రోవులు సిస్టర్స్. రాత్రి ఒక మాట పగలు ఒక మాటలా మాట్లాడతారు సిస్టర్. ఈ ఆల్ఖైదా తీవ్రవాదుల కంటే డేంజర్ సిస్టర్ ఈ మగవాళ్ళు. మా మగవాళ్ళందరూ ఆల్ఖైదా తీవ్రవాదులే, మీ ఆడవాళ్ళందరూ సౌమ్యవాదులే. ఒప్పుకున్నాం కదా మేడం, మా పిల్లల్ని పంపించండి మేడం. అరే అట్లా ఒప్పుకుంటారా భయ్ నువ్వు? ఒప్పుకోకపోతే వాళ్ళు ఏమొచ్చి మన పిల్లలు కదా నాకు ఒప్పించేలాగుంది. అప్పుడు ఓకేనా? నేను ఒప్పుకుంటున్నా. మా మొగోళ్ళంతా ఆల్ఖైదా తీవ్రవాదులు మేము ఒప్పుకుంటున్నాం. ప్లీజ్ మేడం మా పిల్లల్ని పంపించండి మేడం, నిద్ర వస్తుంది. వాళ్ళు రారు, ముగ్గురు వెళ్ళి పడుకోండి. అంత పెద్ద ఇంట్లో ఒక్కని ఎలా పడుకుంటాను భయ్యా? మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి. నువ్వైనా చెప్పు భయ్యా. నాది పెద్ద ఇల్లే భయ్యా. పిల్లలు వచ్చి మీకు జోల పాడాలరా అంటే మీకు జోల పాడాలి, మీరు పుట్టించిన పిల్లలకు జోల పాడాలి. పిల్లలు ఏమన్నా పాప్ సింగర్ పాయల కోసం అనుకుంటున్నారా? పాపం నాకు
మనకు ఈ మగవాళ్ళు 3 ముళ్ళు ఎందుకు వేస్తారో తెలుసా సిస్టర్? 3 తరాల వరకు మనం పని మనుషులను ప్రూవ్ చేసుకోవడానికి వేస్తారు సిస్టర్. చిన్న తాడుతో ఆడదాని జీవితాన్ని కట్టి పడేస్తారు సిస్టర్స్ వీళ్ళందరూ. అందుకే సిస్టర్స్ మేల్కోండి, అందుకే సిస్టర్స్ మేల్కోండి అరే 3 ముళ్ళ కింద అర్థం ఉంది అరబై. ఆవిడ చెప్పే వరకు నాకు తెలియదు. ఈవిడికి ఫ్యామిలీస్ మీద మంచి గ్రిప్ ఉంది అనుకుంటా. లక్ష్మి పిల్లోడు ఏడుస్తున్నాడే, లోపలికి రా. నోర్మోయ్ కూర్చో. ఏ పిల్లోడు ఏడుస్తున్నాడు నాకు తెలుసు రే, నాటకాలు దొబ్బకు. ఏంటండి మీరు కాలుకేస్తే తలకేస్తున్నారు, తలకేస్తే కాలుకేస్తున్నారు. మధ్యలో కొట్ట మద్రాసు వెళ్ళిపోలాడే పొట్టి నాకు ఏమనుకుంటున్నావు? సిస్టర్స్, అందుకే సిస్టర్స్ మీరందరూ మేలుకోండి సిస్టర్స్, మేలుకోండి, ఇమ్మీడియట్ గా మేలుకోండి. అక్క మమ్మల్ని మేలు కొలపడానికి ఇన్ని నీళ్లు తీసుకొచ్చావు. అదే చేత్తో ఒక సంతూర్ సబ్బు తీసుకొచ్చుంటే ఇక్కడే స్నానం చేసేవాళ్ళంగా. ఆడదాని మీద ఆడది పని చేసుకోకూడదే, పని మనిషి ముఖం దానా, అర్థమైందా? అందుకే సిస్టర్స్ మన ఆడవాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు మనం పోరాడాలి సిస్టర్స్. ఈ అర్ధరాత్రి పూట పోరాటాలు ఏంది మేడం? మా మొగోళ్ళ ఆరాటాలు అర్థం చేసుకోండి మేడం. మీకు కాలు మొత్తం మేడం, పిల్లల్ని పంపించండి మేడం. అక్క ఈ రోజు మేల్కున్న చాలక్క, కావాలంటే రేపు మేల్కుందాం అక్క, ప్లీజ్ అక్క. ఏ ఈ రోజు ఏం పోయే కాలం అంట, నీకు ఏమైందట? మా ఆయన క్యాంపుకి వెళ్ళి 4 రోజులైంది అక్క. ఈ రోజు పొద్దున్నే వచ్చిండు అక్క, రేపు పొద్దున్నే వెళ్ళిపోతాడు. కావాలంటే రేపు నైట్ అంతా మేల్కుందాం అక్క, ప్లీజ్ అక్క. నోర్మోయ్, నీ ఆడవాళ్ళే ఆటలకి అర్థాలే వేరులే. మిమ్మల్ని మేల్కొల్పడానికి నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసానే మీకు? అందుకే సిస్టర్ మనకు ఆడవాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాడాలి సిస్టర్స్, అర్థమైందా? అక్క చాలక్క, ఇంట్లో పిల్లలు నిద్రపుచ్చాలక్క, అంట్లో అలానే మిగిలిపోయాయి. ఈ ఒక్క రాత్రికి మమ్మల్ని వదిలేయక్క, రేపు ఉదయం నుంచి రాత్రి వరకు మేల్కుంటాం అక్క. నోర్మోయ్, ఎన్ని నాళ్ళు మనకి ఈ బానిస సంఖ్యలు? ఒక ఆడది వంటింటికే పరిమితం కాదు, ప్రతి ఇంటికి యజమాని అని ప్రతి మగాడు తెలుసుకోవాలి. ఒక ఆడది ఆట వస్తువు కాదు, ప్రతి మగాడి గుండెలు ఆటం బాంబ్ అని ప్రతి మగాడు తెలుసుకోవాలి. అందుకే సిస్టర్స్ హలో దున్నపోతులారా, అమ్మాకే కొల్లారా, పొగుడు కనబడితే చాలు దిల్వాలే దునిలేజంగా అయిపోతారు ఈ ఆడవాళ్ళు. మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను చూడు, నా బుద్ధి తక్కువనే, నా బుద్ధి తక్కువ. అరిటాక్ వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరిటాక్ మీద, అరిటాకే బొక్క అంటారు. అసలు అరిటాకే స్ట్రాంగ్ ఉంటే ముళ్ళు ఏం చేస్తుంది? ఈ 3 అరిటాకుల గురించి వదిలేండి సిస్టర్స్. టీవీ చూస్తున్న సిస్టర్ అందరికి చెప్తున్నా సిస్టర్స్, ఆడదంటే ఆవకాయ జాడి కాదు సిస్టర్స్, ఈ మగాళ్ళ లొట్టలేసుకొని తినడానికి. ఆడదంటే ఒక శక్తి, ఆడదానికి కావాలి భర్తల దగ్గర నుంచి విముక్తి. టీవీ చూస్తున్న సిస్టర్ అందరికి చెప్తున్నా, మీరైనా మేల్కోండి సిస్టర్స్, మీరైనా మేల్కోండి, మీరైనా మేల్కోండి సిస్టర్స్. ఈ సిస్టర్ ఎప్పుడు నిద్రలోనే ఉంటుంది, నువ్వు ఎప్పుడు మేల్కుంటావు? ఎప్పుడు మేల్కుంటావు సిస్టర్స్? 2 చుక్కలేసి రేపు. చంద్ర గారు, నాకైతే చాలా టైం ఉంది, నాకు శుభ్రంగా లెట్ మీ స్లీప్. అంతేనా? అంతే. నువ్వు ఎప్పుడు లేచి యాంకరింగ్ చేసావని? యాంకరింగ్ గురించి కాదు ఇక్కడ మాట్లాడేది సిస్టర్. దేని గురించి సిస్టర్? నా పెళ్లి గురించి సిస్టర్. లేని పోని దాని గురించి కలగనకు సిస్టర్. రోజా సిస్టర్ చెప్పండి. చెప్పండి రోజా సిస్టర్. మనం ఆల్రెడీ మేల్కొనే ఉన్నాం, మన మేల్కొల్పాల్సిన అవసరం లేదు. సో కొంతమందే మేల్కొని ఉన్నాం, అందరూ మేల్కోవాలని చంద్ర ప్రయత్నం అనుకుంటా. ఏం చంద్ర? అవును మేడం. కానీ కొత్త రకంగా తీసుకొచ్చావు, వాటర్ తీసుకొచ్చి కొట్టడం. మీరు వాటర్ కొట్టిన ప్రతిసారి ఫన్ జనరేట్ అయింది. నువ్వు ఏం చేసినా కనెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ స్టోరీస్ కాబట్టి. వెరీ నైస్. నాగ్ బాబు సార్, మీరు కనెక్ట్ అయ్యారా సార్ ఈ స్కిట్ తో? చాలా కనెక్ట్ అయ్యాను. చంద్ర చాలా ఫ్యాక్ట్ చెప్పాడు. ఏంటంటే లేడీస్ ని మేల్కోరు, అన్ని సార్లు నీళ్లు కొట్టినా కూడా మేల్కోరు. అంటే తప్పు మాదే. నీళ్లు కొడుతున్నా సరే మేల్కో అంటుంటే అబ్బే మేల్కోరని అర్థమైపోయింది. కరెక్ట్ చెప్పావు చంద్ర. ఎప్పుడు మేల్కుంటారు ఏంటి? బాగా చెప్పావు చంద్ర ఆడవాళ్ళ గురించి. గుడ్.